జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కూటమిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా బాలినేని లాంటి నాయకులు జనసేనలో ఖచ్చితంగా ఉండాలి. వాయిస్ ఉండాలి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలంటే ఎలా? జనసేనలో నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. విషయం ఉండి అంటే రాజకీయపరంగా విషయ పరిజ్ఞానం ఉండి ప్రశాంతంగా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడితే తూటలాగా వెళ్ళిపోయే నాయకులు ఖచ్చితంగా కావాలి. అందరూ పిల్ల నాయకులు ఉన్నారు. జనసేనలో చాలామంది పిల్ల నాయకులే. అంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదా అంటే వాళ్ళు స్టూడెంట్స్, యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్‌స్టర్స్ వాళ్ళు. వాళ్ళకు కరెక్ట్‌గా రాజకీయంగా వంట పట్టలేదు. బీ ఫ్రాంక్ మాట్లాడుకుందాం. రాజకీయంగా వంట పట్టలేదు. వంట పడితే వాళ్ళ మాటలు ఇవన్నీ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఎంతసేపు ఊరికే అగ్రెసివ్‌గా మాట్లాడడం కాదు. విషయం ఉన్న మాటలు మాట్లాడితే ఎవరైనా కంట్రోల్ అవుతారు. అందువల్లనే బాలినేని గారిని బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న బాలినేని గారిని పవన్ కళ్యాణ్ గారు పట్టుకొచ్చారు. జనసేనలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అసలు సిసలు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో, ఒంగోలు ప్రాంతంగా బాలినేని గారు ఎంత స్ట్రాంగో మీ అందరికీ తెలుసు. అంతే రేంజ్‌లో మన దామచర్ల జనార్దన్ గారు, టీడీపీ నాయకుడు. ఆయన కూడా తక్కువేం కాదు. ఇద్దరు చాలా స్ట్రాంగ్ లీడర్స్ పొలిటికల్‌గా. సో, వాళ్ళ మీద ఇద్దరి మీద ఆరోపణలున్నాయి. ఎవరు తక్కువ అని నేను చెప్పట్లేదు గానీ, ఇద్దరి మీద ఆరోపణలున్నాయి. రుజువైతేనే కదా వాళ్ళు తప్పు చేశారనేది. సో, ఆరోపణలు అందరి మీద వస్తూ ఉంటాయి. అవి ఇంక రాజకీయంలో అయి కామన్ అవి. కానీ నేను చెప్పేదేంటంటే, ఖచ్చితంగా కూటమిని కంట్రోల్ చేయాల్సిన టైం వచ్చింది. "ఏం సూర్య ఏం మాట్లాడుతున్నావు? కూటమి గదా! కూటమి మనదే గదా! దాని గురించి మాట్లాడితే ఎట్లా" అంటే మాట్లాడాల్సొస్తుంది మరి. తప్పేం మాట్లాడట్లేదు. ఖచ్చితంగా కూటమిని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్‌గా టీడీపీ మీద విమర్శలు చేయగలరా? కొంచెం ఓపెన్‌గా మాట్లాడుకుందాం. టీడీపీ మీద విమర్శలు చేయగలరా? కూటమి ఖచ్చితంగా 15 సంవత్సరాలు ఎవరు ఎన్ని చేసినా, ఏం కథలు చేసినా కూడా నేను, చంద్రబాబు గారు ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాం. ఖచ్చితంగా జగన్‌ను రానివ్వము. పడుకోబెడతాం. వీలైతే పార్టీ హ్మ్. బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పేసి ఎన్నో సార్లు చెప్పారు. అదే మాట మీద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. కానీ ఇంటర్నల్‌గా కుటుంబ విషయాలకు వస్తే అంటే ఎవరి పార్టీ వాళ్ళది. జనసేన జనసేనే, టీడీపీ టీడీపీ. దీంట్లో ఉన్న నాయకులకు దీంట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నాయకులకు ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటది ఆ పార్టీ పరంగా. కానీ బీ ఫ్రాంక్ ఓపెన్‌గా డిస్కస్ చేయాలంటే టీడీపీలో పవర్‌ఫుల్ లీడర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిది కాదు టీడీపీ. అవునా? జనసేన మొన్నే పుట్టుకొచ్చిన ఒక పసిబిడ్డ లాంటిది. సో, మరి దాంట్లో కరెక్ట్ నాయకులు, కరెక్ట్‌గా మాట్లాడేవాళ్ళు ఇవన్నీ ప్లాన్ చేసుకోకపోతే ఎట్లా? జనసేన బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నేను నా వర్షన్ చెప్తున్నాను. బాలినేని గారు లాంటి నాయకులు ఖచ్చితంగా ఉండాలి. కొందరు ఏమనుకుంటున్నారంటే బాలినేని గారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చిన ఒక హ్మ్, అనొచ్చా? సో, అలాంటి పర్సనా అని జెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అదేం కాదని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో స్కానింగ్‌ల తర్వాత తనని తీసుకొని తనతో డిస్కస్ చేసి ఇంటర్నల్ డిస్కషన్ చాలా ఉంటాయబ్బా! ఇవన్నీ డిస్కస్ చేసిన తరువాత బాలినేని గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ రైజ్ అవుతూ ఉన్నాయి. మరి జనసేన కూడా పట్టు కావాలి గదా! ఓపెన్‌గానే డిస్కస్ చేస్తున్నారు బాలినేని గారు. ఇక్కడ మనము ప్రభుత్వంలో ఉన్నామా? లేకపోతే ఆపోజిషన్‌లో ఉన్నామా? అని జెప్పేసి తనే అంటున్నారు. ఎందుకు? ఖచ్చితంగా టీడీపీకి ఉన్న పవర్ జనసేనకు ఉండట్లేదు. మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడితే ఏమవుతుందో, కూటమి విచ్ఛిన్నం అవుతుందో, చీలిక అవుతుందో ఎందుకవుతుంది? ఎందుకవుతుంది? మనము కరెక్ట్‌గా మన పవర్ మనకు కావాలి. షేర్‌లో ఉన్నాం. మన షేర్ మనకు కావాలి గదా! ఖచ్చితంగా మాట్లాడుకొని తీసుకోవాలి. తప్పేముంది? కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారబ్బా! చిన్న చిన్న గొడవలు, కుమ్ములాటలు రావా? వస్తాయి. వస్తాయి. మళ్ళా అడ్జస్ట్ అవుతాం. మాట్లాడుకుంటాం. అండర్‌స్టాండింగ్‌లో మళ్ళా ఒకటవుతాం. మళ్ళా రాజకీయాలు రాజకీయాలే. ఇవి ఇంటర్నల్ రాజకీయాలు. అంతే. సో, జనసేన ఖచ్చితంగా పవర్ గావాలి. ఈసారి ఎక్కడ ఏ ఏరియాలో అయినా సరే జనసేన మాట జనాలు వినాలి. ఒక మాట పేదవాళ్ళొచ్చి ఒక ఇష్యూ మాకు క్లియర్ అవ్వట్లేదు అంటే పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా జనసేన నాయకుల మాట చెల్లాలి. ఇది కోరుకునేది. ఎవరు మాట్లాడలేకపోతే నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా జరగాలిది. ఎంతసేపు టీడీపీ నాయకుల హవా ఉండాలంటే ఎట్లా? కాదు గదా! కూటమిలో ఖచ్చితంగా 3 పార్టీలు ఉన్నాయి.
బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది. దీంట్లో ఉన్న నాయకులకి సరిసమానమైన అధికారం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల టీడీపీ నాయకులు ఉంటారు, జనసేన నాయకులు ఉంటారు. మన కుటుంబం అనుకున్నప్పుడు కలిసికట్టుగా పనులు చేసుకోవాలి, కలిసికట్టుగా పేదవాళ్ళకి వచ్చే సమస్యలను క్లియర్ చేశాలి. కానీ మనలో మనం కుమ్ములాట పెట్టుకుంటే ఏమొస్తుంది? మనలో మనం కొట్టుకుంటే మూడో వాడికి స్పేస్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు జగన్ అంతే కదా, వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు కొట్టుకుంటారా, ఎప్పుడెప్పుడు మనది పై చేజ్ అవుతుందా అని చెప్పేసి. అదేం జరగదు. ఎందుకు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చాలా క్లియర్గా ఉన్నారు, అండర్స్టాండింగ్లో ఉన్నారు. కింద ఎంతమంది కొట్టుకుంటే ఏంటి, ఎంతమంది ఏదైతే ఉంటే సో ఈ కింద ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఒకసారి కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, భుజాలు భుజాలు రాసుకుంటూ మళ్ళా కూటమితో దండెత్తుతారు జగన్ మీదకి. ఇది కామన్. కానీ ఇంటర్నల్గా ఖచ్చితంగా జనసేనకు కూడా ఇంపార్టెన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో బాలినేని గారి బాలినేని గారి లాంటి నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. ఇంకా వస్తారు కూడా, మంచి మంచి నాయకులు వస్తారు. చూడండి, మాట్లాడే నాయకులు, సౌండ్ ఉన్న నాయకులు ఖచ్చితంగా వస్తారు జనసేనలోకి. కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తారు, మాలాంటి నాయకులు ఖచ్చితంగా వస్తారు. సో అఫిషియల్గా రాజకీయాలు మాట్లాడతారు. ఎక్కడ అంటే పాము చావకుండా కర్ర విరగకుండా అలాంటి మాటలు మాట్లాడుతూ ఒక పక్తు రాజకీయం చేస్తూ, జనాల కోసం రాజకీయం చేస్తూ, జనసేన జనాల కోసమే ఉంటుంది, జనాల పక్షానే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ రాజకీయాలు చేస్తూనే, అంటే నాతో పాటు సరిసమానంగా మాట్లాడే నాయకుల్ని తీసుకొచ్చుకుంటూనే, అంటే ఆయనతో పాటు ఆయన రేంజ్లో మాట్లాడగలిగే నాయకులను తయారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీకు అర్థం కావట్లేదు అంతే. సో అది ఏ పార్టీలో అయినా ఉన్నా కూడా ఒక అండర్స్టాండింగ్లో అన్నీ ప్లాన్ చేసుకునేసి ఒక మిసైల్ని వదులుతున్నారు. ఒక్కొక్క మిసైల్ని అలా వదులుతున్నారు. అన్నీ సెటిల్డ్ అవుతాయి. టీడీపీలో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి చోట కమాండ్ మాదే ఉండాలి అనే దృష్టితో నాయకులు ప్రతి చోట ఉన్నారు, అన్ని జిల్లాల్లోనూ ఉన్నారు. అలా కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పర్ఫెక్ట్గా ఉన్నారు, అండర్స్టాండింగ్లో ఉన్నారు. కరెక్ట్. కింద నాయకులు కరెక్ట్గా ఉండాలి కదా. మాది టీడీపీని ఇక్కడ డామినేట్ చేస్తుందంటే ఎట్లా కుదరదు. అట్లా జనసేన కూడా ఉంటుంది. మీ కుటుంబం అది, అవునా కదా. కూటమిలో కలిసికట్టుగా ఉండాల్సిన కుటుంబం అది. కలిసికట్టుగానే ఉంటారు, విడిపోయే పరిస్థితి ఉండదు. కానీ ఇంటర్నల్గా జనసేనకు కావాల్సిన ఆ పవర్ని ఖచ్చితంగా జనసేన నాయకులు తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. ఇక ఇంకా తగ్గి ఉంటాం, అలాగే ఉంటాం, కూటమి విడిపోతుందనే భయాలు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఉన్నారు. అక్కడ క్లియర్గా ఉన్నారు. మీకు రావాల్సిన న్యాయాన్ని, మీకు రావాల్సిన వాటాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ప్రజల కోసం కష్టపడండి, ప్రజల కోసం పనులు చేయండి. జనసేన బాగుండాలి, టీడీపీ బాగుండాలి, ఇద్దరూ బాగుండాలి. కూటమిని కంట్రోల్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారు లాంటి నాయకుల్ని తీసుకొస్తున్నారు అనేది నా ఇంటెన్షన్. సో కరెక్టా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మాకు ఇంటర్నల్గా మేము దగ్గరగా చూస్తుంటాం కాబట్టి ఇవన్నీ చాలా క్లియర్. సో మీరు అనుకుంటున్నట్టు వైఎస్ఆర్సీపీ కోవర్ట్ కాదు, బాలినేని గారు వైఎస్ఆర్సీపీ కోవర్ట్ కాదు. సో ఒక పూర్తి అండర్స్టాండింగ్తోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కేవలం కూటమిలో టీడీపీని కంట్రోల్ చేయడానికే జనసేన నుంచి ఇలాంటి నాయకులు పుట్టుకొస్తున్నారు అనేది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.